మహాభారతం నుండి ఒక చిన్ని కథ. అది మన జీవితాలకు ఉపయోగపడేది. అరణ్య ప్రాంతాలలోని గ్రామస్తులకి ఒక ఆపద వచ్చింది. సింహాలు వచ్చి వాళ్ళ గేదెలను పొట్టన పెట్టుకుంటున్నాయి. ఇళ్ల మీద పడి కూడా దాడి చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకొని వాళ్ళను కాపాడమని ద్రోణుడు ధర్మరాజుకు సందేశం పంపుతాడు. ధర్మరాజు సింహాలను పారదోలుతాడు. అక్కడికి వెళ్ళి గ్రామస్తులు ఆనందంగా ధర్మరాజుని తిరిగి పంపుతారు. సింహాలు మళ్ళీ గుంపుగా గ్రామం మీద పడ్డాయి. ద్రోణుడు ఈసారి భీముణ్ణి అర్జునుడిని పంపుతాడు. వాళ్ళు పులులను చంపి తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే సమస్య తీరలేదు. మళ్ళీ సింహాలు గ్రామం మీద పడి దాడి చేశాయి. ద్రోణుడు ఈసారి నకుల సహదేవులను పంపుతాడు. అయితే వారు గ్రామస్తులకి సింహాలు పులులతో ఎలా పోరాడాలో వాళ్ళకు నేర్పిస్తారు. ఈసారి సింహాలు వచ్చినప్పుడు గ్రామస్తులే వాటిని ధైర్యంగా పోరాడి తరిమి కొడతారు. అప్పుడు తిరిగి వచ్చిన నకుల సహదేవులకు ఇది మీ విజయం అని ద్రోణుడు వాళ్ళకు చెప్తాడు.